వెల్కమ్ టు విఎన్ రెడ్డి ప్రాపర్టీస్. ఇప్పుడు మీరు చూస్తున్న హౌస్ వచ్చేసి నార్త్ ఫేసింగ్ హౌస్, 125 స్క్వేర్ యార్డ్స్లో ఉన్న నార్త్ ఫేసింగ్ హౌస్. ఇది వచ్చేసి మెయిన్ రోడ్కు చాలా నియర్ బై ఉంటుంది. రాంపల్లి సిగ్నల్ నుంచి జస్ట్ 100 మీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది మెయిన్ రోడ్ నుంచి. దీని డైమెన్షన్ విషయానికి వస్తే 22.5 × 50 ఇవ్వడం జరిగిందండి నార్త్ ఫేసింగ్ హౌస్. ఇంటి ముందు రోడ్ విషయానికి వస్తే 30 ఫీట్ల రోడ్లు ఇవ్వడం జరిగింది. మంచి కాలనీలో ఉంటున్న హౌస్. మనకు వచ్చేసి 2 హౌజులు సేల్కి ఉన్నాయండి. ఇక్కడ ఒకటి కాదు 2 హౌసెస్ సేల్కి ఉన్నాయి. రాంపల్లి మెయిన్ రోడ్ నుంచి చాలా నియర్ బై అండి. సిగ్నల్ రాంపల్లి సిగ్నల్ నుంచి జస్ట్ 100 మీటర్స్ డిస్టెన్స్లో ఉన్న హౌస్ అండి. ఇది నార్త్ ఫేసింగ్ హౌస్, G+1 పర్మిషన్తో ఉన్న హౌస్. ఇది వచ్చేసి మనకు గ్రౌండ్ వర్క్ కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. దీని ప్రైస్ విషయానికి వచ్చేసి 87 lakhs నెగోషియబుల్ చెప్పడం జరుగుతుందండి. 87 lakhs నెగోషియబుల్ ఉంటుంది. ఇప్పుడు ఇంటి లోపలికి వెళ్ళి చూద్దాం. ఇది వచ్చేసి మనకు ర్యాంపు, కార్ చాలా ఫ్రీగా ఎక్కడం జరుగుతుందండి. మంచి ర్యాంపు మంచిగా ఇవ్వడం చాలా బాగుంది. అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్న హౌస్ అండి. ఇది వచ్చేసి కన్స్ట్రక్షన్ కంప్లీట్ అవ్వలేదు, అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది. ఇప్పుడు మీరు చూస్తుంది వచ్చేసి మెయిన్ ఎంట్రన్స్ లుక్ అండి. మెయిన్ డోర్ లుక్ ఇలా ఉంటుంది. పార్కింగ్లో కూడా ఫాల్ సీలింగ్ ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇది వచ్చేసి పార్కింగ్ అండి. పార్కింగ్ ఏరియా ఇది వచ్చేసి మీకు గ్రానైట్ వేయడం జరుగుతుంది. అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది. ఇంకా తర్వాత ఎంట్రీ అవ్వగానే లెఫ్ట్ సైడ్ చూసుకుంటే మనకు బోర్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ వాటర్ స్పెషలిస్ట్స్ కూడా చాలా బాగుంటాయండి. బోర్ వచ్చేసి మనకు అలాగే రైట్ సైడ్ చూసుకుంటే రైట్ సైడ్ వచ్చేసి మనకు గ్రానైట్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. గ్రానైట్తో ఉన్న స్టెప్స్ అండి. ఇవి వచ్చేసి గ్రానైట్తో ఉన్న స్టెప్స్ ప్రొవైడ్ చేయడం జరిగింది. విత్ SS రైలింగ్తో ఇస్తున్నారండి వీళ్ళు. తర్వాత స్టెప్స్ కింద చూసుకుంటే వాష్ ఏరియా కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి. టైల్స్ అందించడం జరిగింది వాష్ ఏరియాలో కూడా. ఇక్కడ కూడా చాలా హైట్లో టైల్స్ అందించడం జరిగింది. వాష్ ఏరియా ప్రొవైడ్ చేస్తున్నారు. తర్వాత పార్కింగ్లో ఉన్న పిల్లర్ కూడా మంచి టైల్స్ అతికించడం జరిగిందండి. ఇవి వచ్చేసి 15 × 9 inches కాలంతో ఇవ్వబడిన హౌస్ అండి. ఇది వచ్చేసి వెల్ క్వాలిటీ మంచి కన్స్ట్రక్షన్తో ఉన్న హౌస్ అండి. మెయిన్ డోర్ చుట్టూతో కూడా టైల్స్ అందించడం జరిగింది. డిజైన్ పరంగా చాలా బాగున్నాయి, మంచి లుక్ వస్తున్నాయి. ఇక మెయిన్ డోర్ విషయానికి వచ్చేసి ఇది వచ్చేసి టేక్ వుడ్ అండి. టేక్ వుడ్తో ఇవ్వబడిన డోర్ అండి. మంచి పెద్ద సైజులో ఉంది. మెయిన్ డోర్ కూడా మంచి లుక్ వస్తుంది. అలాగే ఇంటి చుట్టూతో కూడా సెట్ బ్యాక్స్ ఇవ్వడం జరిగిందండి. మంచి సెట్ బ్యాక్స్తో ఉన్న ఇల్లు నియర్ బై మెయిన్ రోడ్ ఉంటుంది. మంచి ప్రైమ్ లొకేషన్లో ఉన్న హౌస్ ఇది. మనకు వచ్చేసి ఇంటి లోపల విషయానికి వచ్చేస్తే ఇంటి లోపల మార్బుల్స్ వాడడం జరిగింది. మంచి డిజైన్ బీడింగ్స్తో ఉన్న మార్బుల్స్ అండి. చుట్టూతో కూడా మంచి ప్యాటర్న్తో బీడింగ్స్ ఇవ్వడం జరిగింది. ప్రతి డోరు ఎంట్రీ దగ్గర కూడా ఇలా డిజైన్స్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మీరు చూస్తున్నది వచ్చేసి హాల్ అండి. ఇది హాల్ చూడొచ్చు, చాలా విశాలంగా ఉంది హాల్. మనకు హాల్లో పాల్ సీలింగ్ కూడా చూడొచ్చండి. హాల్లో పాల్ సీలింగ్ చూడొచ్చు. డిజైన్ పరంగా చాలా బాగున్నాయి. హాల్లో మంచి డిజైన్స్తో ఉన్న పాల్ సీలింగ్ ఇవ్వడం జరుగుతుంది. వెంటిలేషన్ పర్పస్లో UPVC స్లైడింగ్ విండోస్ రావడం జరుగుతుంది. అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్న హౌస్ అండి ఇది వచ్చేసి మనకు. అలాగే హాల్లో నుంచి ఈస్ట్గా డోర్ కూడా ఇవ్వడం జరిగింది. చూడొచ్చు, ఇది వచ్చేసి ఈస్ట్ సైడ్గా ఉన్న డోరు. ఇది ఓపెన్ చేస్తే మనకు దీనిలో నుంచి మనకి ఇటుగా వెళ్ళొచ్చండి. ఇది గల్లీలోకి వెళ్ళొచ్చు. సెట్ బ్యాక్లోకి వెళ్తాం మనం. హాల్ మళ్ళీ ఒకసారి చూడొచ్చు. మీరు ఎదురుగా చూస్తున్నది హాల్లో ఇది వచ్చేసి టీవీ యూనిట్ అండి. మీకు ఇది టీవీ యూనిట్లో కూడా మంచి డిజైన్ ప్రొవైడ్ చేయడం జరిగింది. చూడొచ్చు, మంచి క్వాలిటీతో ఉన్న కన్స్ట్రక్షన్ అండి. మంచి డిజైన్ పరంగా ఇంటీరియర్ లుక్ మంచి లుక్ వస్తుంది. తర్వాత ఇటుగా చూడొచ్చు, మంచి RC కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. హాల్లో నుంచి ఇటుగా వెళ్తే మీకు ఇవి వచ్చేసి డబుల్ బెడ్రూమ్ హౌస్ అండి. ఇది ఇటు వచ్చేసి మీకు మాస్టర్ బెడ్రూమ్ ఉండడం జరుగుతుంది. ఇటుగా వస్తే చిల్డ్రన్ బెడ్రూమ్ ఉండడం జరుగుతుంది హాల్లో నుంచి. తర్వాత ఈ టీవీ యూనిట్ బ్యాక్ సైడ్ వెళ్తే మనకు కిచెను మరియు పూజా గది ఉండడం జరుగుతుందండి. ఇది వచ్చేసి ఇప్పుడు మీరు చూస్తున్నది వచ్చేసి పూజా గదిలో చూడొచ్చు, మార్బుల్స్ వాడారు. అలాగే టైల్స్ కూడా అంటించడం జరిగింది. వెంటిలేషన్ పర్పస్లో విండో ఇస్తున్నారు. ప్లాట్ఫామ్ కూడా ఇవ్వడం జరుగుతుందండి. మంచి హైట్లో ఉన్న ప్లాట్ఫామ్ ఇస్తున్నారు పూజా గదిలో. తర్వాత కిచెన్ విషయానికి వస్తే కిచెన్ కూడా చాలా స్పేసియస్గా ఉంటుందండి. చూడొచ్చు, కిచెన్లో నుంచి సెట్ బ్యాక్లోకి వెళ్ళడానికి ఇంకో గుమ్మం ఇచ్చారు. అలాగే కిచెన్లో ప్లాట్ఫామ్ విషయానికి వస్తే మంచి గ్రానైట్ వాడడం జరిగింది. చాలా క్వాలిటీతో ఉన్న గ్రానైట్ వాడడం జరిగింది. టైల్స్ కూడా అంటించడం జరిగింది. చూడొచ్చు, కిచెన్ చాలా స్పేసియస్గా ఉంది. సెల్ఫ్స్ కూడా చాలా ఎక్కువనండి. స్టోరేజ్ పర్పస్లో మీకు బాగా యూజ్ అవుతుంది. చూడొచ్చు. తర్వాత ఈ సెట్ బ్యాక్లో నుంచి వెళ్తే మీకు ఇక్కడ కూడా ఒక వాష్ ఏరియా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ మీరు చూస్తున్నది వచ్చేసి మనకు వాష్ ఏరియా సెట్ బ్యాక్లో ఉంటుంది. కిచెన్లో నుంచి డైరెక్ట్ సెట్ బ్యాక్లోకి వెళ్ళొచ్చండి. హాల్లో నుంచి సెట్ బ్యాక్లోకి వెళ్ళడానికి ఒక డోర్ ఉంటుంది. అలాగే కిచెన్లో నుంచి అవుట్ సైడ్ సెట్ బ్యాక్లోకి వెళ్ళడానికి ఇంకొక డోర్ ఉంటుంది. చూడొచ్చు, ఇంటీరియర్ డిజైన్స్ చూడొచ్చు, చాలా బాగున్నాయి.
తర్వాత ఇప్పుడు మనం మాస్టర్ బెడ్రూమ్ చూద్దాం. చూడొచ్చు, ప్రతి గుమ్మం దగ్గర కూడా ఇలా మార్బుల్స్తో మంచి డిజైన్స్ ఇవ్వడం జరిగింది. చూడొచ్చు, చాలా బాగున్నాయి. ఇప్పుడు మీరు చూస్తుంది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అండి. మాస్టర్ బెడ్రూమ్లోని ఫాల్ సీలింగ్ చూడొచ్చు, మంచి కలర్స్, యూనిక్ కలర్స్ వాడడం జరిగింది. డిజైన్ పరంగా మంచి లుక్ ఇస్తున్నాయి. ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్లో ఉన్న అటాచ్డ్ బాత్రూమ్ అండి. చూడొచ్చు, మాస్టర్ బెడ్రూమ్లోనే అటాచ్డ్ బాత్రూమ్ చాలా విశాలంగా ఉందండి. మంచి పొడవులోను వెడల్పులోను చాలా బాగుంది. ఇది వచ్చేసి మనకు మాస్టర్ బెడ్రూమ్లోని అటాచ్డ్ బాత్రూమ్. టైల్స్ ఇవ్వడం జరిగింది. వెంటిలేషన్ పర్పస్లో విండో ఇవ్వడం జరిగింది. మాస్టర్ బెడ్రూమ్ తర్వాత మాస్టర్ బెడ్రూమ్ నుంచి బయటకు వచ్చి చూస్తే ఇప్పుడు మనం నెక్స్ట్ చిల్డ్రన్ బెడ్రూమ్ అలాగే కామన్ బాత్రూమ్ చూద్దామండి. ఇది వచ్చేసి మీకు చిల్డ్రన్ బెడ్రూమ్కు అలాగే కామన్ బాత్రూమ్కు ఎంట్రీ చూడండి. ఇక్కడ కూడా మంచి ఆర్సీ డిజైన్తో ఇవ్వడం జరిగింది. తర్వాత ఇది వచ్చేసి మనకు వాష్ బేషన్ ఏరియా అండి. వాష్ బేషన్ ఏరియాలో కూడా మంచి డిజైన్స్తో ఉన్న టైల్స్ అందించడం జరిగింది. చాలా నీట్గా ఉన్నాయి. ఇది వచ్చేసి మనకు కామన్ బాత్రూమ్ అండి. కామన్ బాత్రూమ్ చూడొచ్చు, కామన్ బాత్రూంలో కూడా మంచి బ్యూటిఫుల్ టైల్స్ ఇవ్వడం జరిగింది. డిజైన్ పరంగా చాలా బాగున్నాయి. ఇటుగా వస్తే ఇది వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూమ్ అండి. చూడొచ్చు, చిల్డ్రన్ బెడ్రూమ్లో ఫ్లోరింగ్ చూడొచ్చు, మార్బుల్స్ మంచి ప్యాటర్న్ డిజైన్తో ఇవ్వడం జరిగింది. అలాగే ఫాల్ సీలింగ్ చూడొచ్చు, ఫాల్ సీలింగ్ కూడా చాలా బాగుందండి. ఇంటిలో ఫాల్ సీలింగ్ అన్ని రూమ్లలో కూడా డిజైన్ పరంగా చాలా క్వాలిటీ మంచి మెయింటైన్ చేస్తున్నారు. అలాగే కలర్స్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది. వెంటిలేషన్ పర్పస్లో మంచి పెద్ద సైజు విండోస్ ఇవ్వడం జరుగుతుంది. ఇది వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూమ్లో ఉన్న విండో అండి. సెల్ఫ్ చూడొచ్చు చిల్డ్రన్ బెడ్రూమ్లో. ఇంటీరియర్ కలర్స్ కూడా చాలా బాగున్నాయి. తర్వాత చూడొచ్చు, చిల్డ్రన్ బెడ్రూమ్లో ఉన్న లో రూఫ్ అండి. ఏదైనా స్టోరేజ్ చేసుకోవడానికి మీకు చిల్డ్రన్ బెడ్రూమ్లో లో రూఫ్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇది వచ్చేసి రాంపల్లి సిగ్నల్ నుంచి జస్ట్ 100 మీటర్స్ డిస్టెన్స్లో ఉన్న హౌస్ అండి. రాంపల్లి సిగ్నల్ జస్ట్ 100 మీటర్స్ డిస్టెన్స్లో ఉన్న హౌస్. దీని ప్రైస్ విషయానికి వస్తే 87 lakhs నెగోషియబుల్ చెప్పడం జరుగుతుంది. 87 lakhs నెగోషియబుల్. ఇంటి ముందు 30 feet రోడ్డు ఉంది. దీని డైమెన్షన్ విషయానికి వచ్చేస్తే 22.5 × 50 ఇవ్వడం జరిగిందండి. G+1 పర్మిషన్తో ఉన్న హౌస్. గ్రౌండ్ వరకు కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయిపోయింది. ఇలాంటి ఇంకెన్నో మంచి ప్రాపర్టీస్ మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది. మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి షేర్ అండ్ లైక్ చేయండి. మరిన్ని వివరాల కోసం, ఈ ప్రాపర్టీ యొక్క పూర్తి సమాచారం కోసం, మరిన్ని వివరాల కోసం మమ్మల్ని సంప్రదించండి.